హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఈరోజు క్రిస్పీగా సకినాలని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ని అయితే నానబెట్టుకుంటున్నాను. పాత బియ్యం అయితే సకినాలకి బాగుంటుందండి. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని మనం దాదాపు 10 to 12 అవర్స్ సోక్ చేస్తే సకినాలు చాలా బాగా వస్తాయి. కాబట్టి నేను నైటే ఈ బియ్యాన్ని సోక్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 నుంచి 3 సార్లు వాష్ చేసి సోక్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఒక క్లాత్ తీసుకొని దానిపైన మనం నానబెట్టిన రైస్ అంతా వేసి ఇలా ఆరనివ్వండి. ఫ్యాన్ ఆన్ చేయకండి, జస్ట్ అలా నార్మల్గానే ఆరనివ్వండి. తర్వాత ఆ బియ్యాన్ని అంతా కూడా మిక్సీ చేసుకోండి. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే మాత్రం మిల్లో పట్టించడమే కరెక్ట్. తర్వాత మిక్సీ చేసిన పిండిని ఇలా జల్లించుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే వాము, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 కప్పు నువ్వుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ సకినాలలో నువ్వులు ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. తర్వాత ఈ అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. దాంట్లో సరిపడేంత వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. బాగా పల్చగా కానివ్వకండి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మన కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా ఇక్కడ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపి పెట్టుకోండి. ఒకవేళ మీకు పల్చగా అనిపిస్తే మీరు దాంట్లో కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఒక 10 minutes అలా పక్కన పెట్టేస్తే ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇలా ఉండాలి మనం సకినాలు వేయడానికి. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకోండి. అలాగే ఒక టవల్ లాంటిది కానీ ఏదైనా కాటన్ క్లాత్ లాంటిది కానీ తీసుకోండి. డబుల్ లేయర్గా వేసుకోండి. తర్వాత జస్ట్ అలా వాటర్లో ముంచి, మనకి చేతికి స్టిక్ కాకుండా ఉండడానికి వాటర్లో ముంచి ఇలా బాగా హ్యాండ్ని రొటేట్ చేస్తూ వేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇలా మీకు నచ్చిన సైజెస్లో మీకు నచ్చినట్టుగా సకినాలను అయితే వేసేసుకోండి. తర్వాత ఈ సకినాలన్నీ వేసుకున్నాక ఖచ్చితంగా కొద్దిసేపు ఆరనివ్వాలి. అలాగని బాగా ఆరబెట్టొద్దు, అవి విరిగిపోతాయి. కాబట్టి జస్ట్ దానికి ఉన్న తడి ఆరిపోయేలాగా ఆ సకినాలన్నిటిని అయితే ఆరబెట్టుకోండి. చూసారు కదా, ఇలా తడి వెళ్ళిపోయాక స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇలాంటి స్పూన్తో ఇలా వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే అందులో వేసేసి ఫ్రై చేసుకోవడమే. సకినాలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి, హెల్తీ కూడా. ఇలా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. కొద్దిగా టైం ఎక్కువనే తీసుకుంటుంది, కాకపోతే మంచి టేస్ట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.